హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి, సో మీ పర్సన్ మీతోటి ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, సో సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతూ ఉన్నారు, ఏం ఆలోచిస్తూ ఉన్నారు రిలేషన్ గురించి, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నామండి. చూద్దాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుందని. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి అని చెప్పేసి ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నామండి. అండ్ మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఇంకా లాంగ్ రీడ్స్ రాబోతూ ఉన్నాయి ఛానల్ తరఫు నుంచి. సో చూద్దాం, ఇంకైతే మనం లేట్ చేయకుండా మనం లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. సో మీ పర్సన్ మీతోటి ఏ విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, సో సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతూ ఉన్నారు, రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చూడబోతూ ఉన్నామండి. ఓకే. సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దాం. సో యూనివర్స్ నుంచి మనకి ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేది మనం అయితే ఈ లాంగ్ రీడ్లో చూద్దామండి. ఓకే. సో 10 కార్డ్స్ తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే. సో ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. చూద్దాం యూనివర్స్ మనకి ఏం చెప్తుంది. సో మీ పర్సన్ ఏ విషయాలు మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు, అండ్ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా, ఏం చెప్పాలనుకుంటున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతూ ఉన్నారు, అండ్ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవైతే మనం ఈరోజు లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నాం. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్, మనకైతే యూనివర్స్ చెప్తూ ఉంది, సో రెస్పాన్సిబిలిటీస్, మరి ముఖ్యంగా చాలా రెస్పాన్సిబిలిటీస్ని కంప్లీట్ చేసుకుంటూ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు మీ పర్సన్. అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. తగినటువంటి రికగ్నైజేషన్ రావట్లేదు, సో తగినటువంటి ప్రతిఫలం అనేది రావట్లేదు, ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇంత మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం, సో ఎలా మనం ముందుకెళ్ళాలి, సో రికగ్నైజేషన్ ఉండట్లేదు, సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతున్నాయి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానివచ్చు, సో కెరియర్కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివచ్చు, లేదు రిలేషన్కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివచ్చు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు, ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా వీటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఇవన్నీ కూడా రిలేషన్లో సో ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నారు, మీతోటి షేర్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది సరైనటువంటి సమయం కాదు. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి, రిలేషన్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి, సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. సో ఇది కరెక్ట్ టైం కాదు. సో ఒక మంచి కరెక్ట్ టైంలో ఈ విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీతోటి చెప్పాలి అని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది. ఇవే కాదండి, ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మనసులో, కెరియర్కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో మనసులో అయితే డ్రీమ్ ఉందండి. అదేవిధంగా జాబ్కి సంబంధించినటువంటి డ్రీమ్స్ ఉన్నాయి. సో ఒక మంచి కెరియర్ ఉండాలి, ఒక మంచి లైఫ్ ఉండాలి, ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంది. మరీ ముఖ్యంగా రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్లో వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానివచ్చు, రిలేషన్లో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కానివచ్చు, సో ఒపీనియన్ డిఫరెన్సెస్ కానివచ్చు, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వాటన్నిటి గురించి కూడా సో ఖచ్చితంగా
ఒక ట్రూత్ అయితే ఫైండ్ ఔట్ చేయాలి. ఒక నిజాన్ని అయితే ఫైండ్ ఔట్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం ట్రూత్‌ని ఫైండ్ ఔట్ చేసామో, నిజాన్ని ఫైండ్ ఔట్ చేసామో, ఆటోమేటిక్‌గా వచ్చేటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ గాని, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గాని ఇవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. సో, ఖచ్చితంగా ఇందులో మీ యొక్క కోఆపరేషన్ కూడా కోరుకుంటూ ఉన్నారు. మీ యొక్క టీమ్ వర్క్‌ని కోరుకుంటూ ఉన్నారు. సో, ఒక మంచి కొలాబరేషన్‌ని కోరుకుంటూ ఉన్నారు. ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి విషయంలో, లేదు రెస్పాన్సిబిలిటీస్‌ని ఫుల్‌ఫిల్ చేసేటువంటి విషయంలో సో, ఖచ్చితంగా మీతోటి కలిసి నడవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారండి. మీ యొక్క కేరింగ్ కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి వచ్చేటువంటి ఒక హోప్‌ని కోరుకుంటూ ఉన్నారు. మీరిచ్చేటువంటి కాన్ఫిడెన్స్‌ని కోరుకుంటూ ఉన్నారు. మీరిచ్చేటువంటి విల్ పవర్‌ని కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరిచ్చేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని కోరుకుంటూ ఉన్నారు. సో, వీటన్నిటితోటి ఖచ్చితంగా ఒక నమ్మకం అయితే ఉంది. సో, ఇప్పుడెంత బర్డెన్ అయితే మోస్తూ ఉన్నారు, ఇప్పుడెంత బరువు బాధ్యతలైతే మోస్తూ ఉన్నారు, వాటన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఒక నమ్మకం అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఈ విషయాలన్నీ కూడా మరీ ముఖ్యంగా సో, ఇదివరకు ఏదైతే మీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందో, మీ నుంచి ఏదైతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందో, మీ నుంచి ఒక కేరింగ్ వచ్చిందో, సో, అవన్నీ కూడా మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా మళ్ళీ రావాలి అని అనుకుంటూ ఉన్నారు. సో, అవన్నీ కూడా ఉండటం వల్ల రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది. మరీ ముఖ్యంగా మీ పర్సన్ సో, రిలేషన్‌లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా కోరుకోవట్లేదండి. రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఇందులో మీ యొక్క సహాయ సహకారాలనేవి సో, ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా మీతోటి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో చెప్పాలి అని అనుకుంటున్నారు. సో, మీ నుంచి ఒక సపోర్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, సో, ఎక్కడా కూడా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నా, ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా, ఈవెన్ జాబ్ చేసేటువంటి దాంట్లో కానివ్వచ్చండి, లేదు ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఆలోచనల్లో కానివ్వచ్చు, లేదు రిలేషన్‌కి సంబంధించి కానివ్వచ్చు, ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా, ఎక్కడా కూడా ఎస్కేప్ అవ్వాలని అనుకోవట్లేదండి బాధ్యతల నుంచి గానీ, హార్డ్ వర్క్ నుంచి గానీ. సో, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా ఏదైనా సరే, సో, తన బాధ్యతల్లాగా, తన రెస్పాన్సిబిలిటీలాగా ఫీల్ అవుతూ ఉన్నారండి. వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎక్కడ కూడా ఎస్కేప్ అవ్వాలనేటువంటి ఆలోచన లేదు. సో, ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఫుల్‌ఫిల్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి వెళ్తున్నారు. ఇందులో కూడా సో, మీ యొక్క సహాయ సహకారాలు ఏవైతే ఉందో, మీ నుంచి ఒక కేరింగ్ ఏదైతే ఉందో, ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారండి. సో, ఇవన్నీ కూడా షేర్ చేసుకోవడం వల్ల కొంత ఒక రిలాక్స్‌గా ఉంటుంది. మీ నుంచి ఒక సపోర్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. ఎక్కడా కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే కోరుకోవట్లేదు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌ని కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ క్షణాలనేవి రావాలి. ఒక ఆనందకరమైనటువంటి క్షణాలనేవి ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటే జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌నైతే చూస్తూ మోస్తూ ఉన్నారండి. పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో, రిలేషన్స్‌లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వచ్చు, లేదంటే ఈవెన్ కెరియర్‌కి సంబంధించి కావచ్చు, కొన్ని కొన్ని ప్రణాళికలు సో, ఫెయిల్యూర్ అవ్వటం, కొన్ని కొన్ని ప్రణాళికలు సరైన టైంలో ఇంప్లిమెంట్ సో, చేయకపోవడం, ఇవన్నీ కూడా సో, చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌కి సో, దారి తీస్తూ ఉన్నాయండి. మరీ ముఖ్యంగా సో, ఏది వర్క్ స్టార్ట్ చేసినా సరే కొంత బ్యాడ్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం, ఆ చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉండటం. సో, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఫైనాన్షియల్‌గా సో, ఇబ్బందులు పడటం ఫైనాన్షియల్‌గా ఎంత ప్లాన్స్ తయారు చేసుకున్న అంతగా వర్కౌట్ అవ్వకపోవటం, అవసరానికి సరైన టైంలో మనీ అనేది అందకపోవడం, సో, మన దగ్గర లేకపోవడం. సో, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ రావటం, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం. సో, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారండి. కొంత కొంత ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌లో ఇవన్నీ ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి ఒక ఆహ్, హ ఒక కోఆపరేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఒక టీమ్ వర్క్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు. మోరల్ సపోర్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ దగ్గర నుంచి. సో, ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి సో, ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది అందుతూ ఉంది. బట్ రిలేషన్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా వచ్చినప్పుడు సో, ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి కూడా ఒక మోరల్ సపోర్ట్ అనేది ఉంటే సో, ఖచ్చితంగా రిలేషన్ ఇంకా ముందుకెళ్తుంది. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో సో, ఈవెన్ ఇంక మనం సక్సెస్ వరకు వెళ్ళిపోయాం. రిలేషన్‌లో కానివ్వచ్చు, జాబ్‌లో కానివ్వచ్చు, కెరియర్‌లో కానివ్వచ్చు. సో, ఈవెన్ సక్సెస్ వరకు మనం వెళ్ళిపోయాం అనుకునేటువంటి టైంలో సో, డౌన్‌కొచ్చేయటం. అప్ అండ్ డౌన్స్ ఇలా కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉండడం. సో, ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నారు. ఒక మోరల్ సపోర్ట్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. మరి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో సో, ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే ఉందండి.
సో ఫైనాన్షియల్‌గా ఖచ్చితంగా మనం ఓవర్‌కమ్ చేయగలం. ఫైనాన్షియల్‌గా స్టేబుల్ అవ్వగలం అనేటువంటి ఒక నమ్మకం ఉంది. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు మీ పర్సన్. సో ఖచ్చితంగా ఆ సక్సెస్ వైపు వెళ్తూ ఉన్నారు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా కాన్‌ఫ్లిక్ట్స్ రావటం రిలేషన్‌కి సంబంధించి. సో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ రావటం. ఒపీనియన్‌లో డిఫరెన్సెస్ అనేవి ఉండటం. సో ఎలా వెళ్ళాలి? సో చేసుకున్నటువంటి ప్రణాళికలనేవి మనం సరైన టైంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం. సో ఇవన్నీ కూడా కొన్ని కొన్ని టైంలో ఈవెన్ ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేసినా అవి అంతగా సక్సెస్ అవ్వకపోవడం. సో ఇవన్నీ కూడా కొంతవరకు రిలేషన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి. అంటే ఖచ్చితంగా అవన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ తోటి సరైన టైం కోసం. సో చూస్తూ ఉన్నారు. సో సరైన టైంలో ఇవన్నీ కూడా మనం చెప్పాలి. మనం తీసుకున్నటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది. ఒక కొత్త బిగినింగ్ అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, మరీ ముఖ్యంగా మీరు ఏదైతే మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారో, ఏదైతే డెసిషన్స్ చెప్పాలి అనుకుంటున్నారో, ఏదైతే విషయాలు మీరు షేర్ చేయాలనుకుంటున్నారో డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా. సో ఖచ్చితంగా టైం అయితే రాబోతోంది. ఏదైతే మీరు టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ఆ టైం అయితే రాబోతోంది. ఒక కొత్త బిగినింగ్ అయితే ఉండబోతోంది. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి సో చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే టారో ద్వారా చెప్తూ ఉందండి. మరీ ముఖ్యంగా మీ పర్సన్ తనని తను నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే లైఫ్‌లో. సో, మనం ఈవెన్ సక్సెస్ వరకు వెళ్ళాం. మరీ డౌన్ అయిపోయాం అనేటువంటి ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే, సో ఖచ్చితంగా తనని తను నమ్ముతూ ఉన్నారండి. సక్సెస్‌ని కోరుకుంటూ ఉన్నారు. సక్సెస్ కూడా అత్యంత చేరువలో ఉంది. ఏదైతే డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీకు ఈ విషయాలన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారో, సో ఖచ్చితంగా ఆ టైం అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఆ టైం రాబోతుంది. అండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి రోజులు అత్యంత చేరువలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. బట్ కొన్ని కొన్ని విషయాల్లో కొంత ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని కొన్ని ప్రణాళికలు సో ఖచ్చితంగా ఇవి సక్సెస్ అవుతాయి అని చెప్పేసి సో కొంత నమ్మకం మీద ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి టైంలో అవి కొంత సక్సెస్ అవ్వకపోవడం, కొంత అవి అంత కరెక్ట్ టైంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల కొంత ఫెయిల్యూర్ అనేది వస్తూ ఉంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒకటికి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. మీరు ఏదైతే రిలేషన్‌కి సంబంధించి, ఏదైతే ఫ్యూచర్‌కి సంబంధించి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారో, వాటిని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. సో, ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందనుకుంటేనే ముందుకెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ కూడా మనకిస్తూ ఉందండి. అండ్ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనసులో డ్రీమ్స్ చాలా ఉన్నాయండి. ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి క్షణాలు అత్యంత చేరువలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుంది. అండ్ మీ పర్సన్‌కి మీరు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారో, చెప్పాలనుకుంటున్నారో విషయాలు, అవన్నీ గూడా చెప్పేటువంటి రోజులు అత్యంత చెరువులోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. చాలా ఆపర్చునిటీస్ అయితే రాబోతూ ఉన్నాయి. మీ మనసులో కోరికలు నెరవేరేటువంటి రోజులైతే చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. మీరేదైతే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మీరేదైతే మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారో, అలాంటి క్షణాలు అత్యంత చేరువలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. అండ్ చాలా ఆహ్, ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మీరేదైతే ఫైనాన్షియల్‌గా ఆలోచిస్తూ ఉన్నారో, ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వాలి, ఫైనాన్షియల్‌గా బాగుండాలి అని చెప్పేసి మీరేదైతే మనసులో కోరికుందో, అలాంటి అవకాశాలు చాలా రాబోతూ ఉన్నాయి. ఒక మంచి దాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అనేది మనకి ఇస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. మీరు ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిట్యుయేషన్ వరకు వెళ్ళబోతూ ఉన్నారు. విన్నింగ్ అవ్వబోతూ ఉన్నారు. మీరేదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో, విన్ అవ్వాలి అని చెప్పేసి రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. కెరియర్‌లో ఫైనాన్షియల్‌గా బాగుండాలి. కెరియర్ బాగుండాలి. ఒక హ్యాపీ డేస్ ఉండాలి. మరీ ముఖ్యంగా ఏదైతే మనం హార్డ్ వర్క్ చేస్తున్నామో, ఆ హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటువంటి రోజులైతే అత్యంత చేరువలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అంటే ఖచ్చితంగా చాలా సెర్చ్ చేస్తూ ఉన్నారండి. ఒక మంచి ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉన్నారు. ఒక మంచి ఆపర్చునిటీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఖచ్చితంగా ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి. ఆ రిలేషన్‌లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గాలి. సో, ఖచ్చితంగా ఈ ఈ ఈ హ్యాపీ మూమెంట్స్ గానీ, సాడ్ మూమెంట్స్ గానీ ఏవున్నా సరే మనం మన పర్సన్ తోటి ఇవన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి మీరేదైతే సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో, ఆ టైం అయితే అత్యంత చేరువలోనే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటువంటి
ఒక ఆనందకరమైనటువంటి క్షణాలనేవి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తుంది. అండ్ ఈ ప్రాసెస్‌లో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉన్నాయండి. ఖచ్చితంగా చాలా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి. సో, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ప్రణాళికలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో, ఖచ్చితంగా జాబ్‌కి సంబంధించి ఆలోచన ఉంది. కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచన ఉంది. రిలేషన్‌కి సంబంధించినటువంటి ఆలోచన ఉంది. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశాలైతే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఒక హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారండి. రిలేషన్ సక్సెస్ అవుతుంది, ముందుకెళ్తుంది. మనం చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటువంటి సమయం అత్యంత చేరువలోనే ఉంది అని చెప్పేసి ఒక హోప్ తోటైతే ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ డ్రీమ్స్ చాలా ఉన్నాయండి. మనసులో డ్రీమ్స్ చాలా ఉన్నాయి. బట్ కొంత భయాందోళన, కొంత యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం. సో, ఇన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఈవెన్ సక్సెస్ అవుతుంది. ఇప్పటివరకు మనం చాలా అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేసాము. ఈవెన్ సక్సెస్ వరకు మనం వెళ్ళినటువంటి సందర్భాలున్నాయి. సో, మళ్ళీ మనం సక్సెస్ అవుతామా? అవ్వమా? ఇంత కష్టపడుతూ ఉన్నాం, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. బట్ తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావట్లేదు అని చెప్పేసి సో, బట్ యూనివర్స్ కూడా చెప్తుంది. ఎక్కడ కూడా మీరు ప్రయత్నాన్ని ఆపొద్దు. ప్రయత్నాన్ని ఇంకా ముందుకు తీసుకొనెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బట్ చాలా హోప్ తోటైతే మీ పర్సన్ ఎదురు చూస్తూ ఉన్నారండి. కొన్ని కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉన్నారు. కొంత యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో, ఎలా ఉంటుంది? కెరియర్ ఎలా ఉంటుంది? జాబ్ ఎలా ఉంటుంది? ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం? ఎలా ఉంటుంది? ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? రిలేషన్ ఎలా ఉండబోతుంది? ఈవెన్ మనం రిలేషన్ కోసం రిలేషన్ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా కష్టపడుతూ ఉన్నాం. ఈవెన్ ఇంత మా రిలేషన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఒక రికగ్నైజేషన్ ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి ఒక ఫియర్ గాని, ఆందోళన గాని సో, ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. సో, ఇన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నా నెక్స్ట్ ఎలా ఉండబోతూ ఉంది? వీటిలన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళగలమా? లేదా? అనేటువంటి ఒక భయాందోళన కానివ్వచ్చు. లేదు అంటే కెరియర్‌కి సంబంధించినటువంటి ఆలోచనలు కానివ్వచ్చు. సో, ఇవన్నీ కూడా బట్ ఒక హోప్ తోటైతే ఎదురు చూస్తూ ఉన్నారండి. ఒక ఒక ఊహిస్తూ ఉన్నారు. రిలేషన్ ఎంత స్ట్రాంగ్ బాండ్ తోటి ఎలా వెళ్తుంది. కెరియర్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక క్లియర్ పిక్చర్ అయితే మనసులో ఉందండి. ఒక డ్రీమ్ అయితే మనసులో ఉంది. ఇలా ఉండాలి, కెరియర్ ఎలా ఉండాలి, జాబ్ ఎలా ఉండాలి, ఫైనాన్షియల్‌గా బావుండాలి. సో, ఇవన్నీ గూడా మనసులో అయితే ఆలోచనలైతే ఉన్నాయి. సో, ఖచ్చితంగా అవన్నీ గూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ప్రయత్నాన్ని మాత్రం మధ్యలో ఆపొద్దు. ప్రయత్నాన్ని ముందుకు తీసుకొని ఎళ్ళండి. సో, ఖచ్చితంగా మీరు మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. సో, ఖచ్చితంగా మీరేదైతే ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటూ ఉన్నారో, ఒక జాయ్‌ఫుల్ లైఫ్ కోరుకుంటూ ఉన్నారో, సో, ఖచ్చితంగా అవన్నీ గూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి, విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి మీ పర్సన్. చాలా విషయాలు మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, అవన్నీ గూడా చెప్పడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అండ్ ఒక కరెక్ట్ టైం కోసం. సో, ఎందుకంటే చిన్న చిన్న రిలేషన్‌లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. కెరియర్‌కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ ఉన్నాయి. సో, ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పైతే మనసులో ఒక ఆలోచన అయితే ఉందండి. ఇది కరెక్ట్ టైం కాదు. సో, ఇప్పుడు మనం చెప్పాలనుకున్నా అది ఫెయిల్యూర్ అవుతుంది. అంతగా వర్కౌట్ అవ్వదు. సో, కరెక్ట్ టైం కోసం చూస్తూ ఉన్నారు. ఒక హ్యాపీ మూమెంట్స్ కోసం అయితే చూస్తూ ఉన్నారు. ఆనందకరమైనటువంటి క్షణాల కోసం అయితే చూస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక ఆనందకరమైనటువంటి క్షణం వచ్చినప్పుడు రిలేషన్ అనేది బావున్నప్పుడు మనం ఇవన్నీ గూడా చెప్తే బావుంటుంది. సో, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మన పర్సన్ గూడా అర్థం చేసుకుంటారనేటువంటి ఒక ఆలోచనతోటి వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఆ టైం కోసం చూస్తున్నారు. బట్ ఎక్కడ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిస్ అవ్వట్లేదండి. అండ్ చాలా క్లారిటీగా ఉన్నారు. రిలేషన్ గురించి, కెరియర్ గురించి, ఫ్యూచర్ గురించి, జాబ్ గురించి చాలా క్లారిటీగా ఉన్నారండి. ఎక్కడా గూడా ఓవర్ థింకింగ్‌లోకెళ్ళట్లేదు. ఎక్కడా గూడా ఆహ్, ఆహ్, ఇది ఈ ప్లానింగ్ ఫెయిల్ అవుతుంది అనుకున్నటువంటి దాన్ని అసలు ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశ్యం లేదు. ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే ఏదైనా సరే మనం ఒక ప్రణాళికతోటి ముందుకెళ్తే ఆ ప్రణాళిక ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. సో, కాబట్టి ఇంక ఫ్యూచరు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. వచ్చినా సరే మనం సక్సెస్‌ఫుల్‌గా వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ప్రణాళికలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారండి. విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా ఇందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఫ్రెండ్స్ గాని సో, అందరి యొక్క సహాయ సహకారాలనేవి ఉండబోతూ ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా ఆహ్, మ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. అండ్ రికగ్నైజేషన్ కోసం చూస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో రిలేషన్ గురించి గాని, లేదంటే కెరియర్ గురించి గాని, జాబ్ గురించి గాని మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో దానికి తగినటువంటి రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది. మీ యొక్క
హార్డ్ వర్క్‌కి తగిన గుర్తింపు అయితే రాబోతుంది. తగిన ప్రతిఫలం అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది, మీరెక్కడ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవ్వద్దండి. మీ విల్ పవర్‌ని మిస్ అవ్వద్దు. అండ్ ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యేటువంటి రోజులైతే అత్యంత చేరువలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా కొన్ని సార్లు ఆ నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్తూ ఉన్నారండి. ఎందుకంటే కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. రిలేషన్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి. చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉన్నాయి. ఒక కమ్యూనికేషన్ అనేది ఉండట్లేదు. ఆ డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతూ ఉంది. సో, మీరు చెప్పాలనుకున్న విషయాలు ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ టైం వస్తుందా? రాదా? కరెక్ట్ టైం ఎప్పుడొస్తుంది? సో, రిలేషన్ మళ్ళీ ఎప్పుడు ఇంకా స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది? అసలు మనం చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ చెప్పగలమా? లేదా? అనేటువంటి దాని గురించి ఆలోచించేటప్పుడు కొంత నెగెటివ్ థాట్స్ ఇంకా ఇది పాసిబుల్ కాదేమో. ఈవెన్ చాలా అప్ అండ్ డౌన్స్‌ని మనం ఫేస్ చేస్తున్నాం. ఈవెన్ సక్సెస్ వరకు వెళ్తున్నాం. మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తున్నాం. సో, ఇంకిది పాసిబుల్ కాదేమో. ఎలా ఉంటుంది? రిలేషన్ ఎలా ఉంటుంది? ఈవెన్ సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుందా? వెళ్ళదా? అనేటువంటి ఒక ఆలోచన కొన్నిసార్లు ఓహ్, నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళటం. ఎలా ఉంటుంది రిలేషను, సక్సెస్ అవుతుందా? ఈ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో, ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. తగినటువంటి ఆహ్, రికగ్నైజేషన్ వస్తుందా? రాదా? అని చెప్పేసి ఈవెన్ కొన్ని ప్లాన్స్ ఇవి సక్సెస్ అవుతాయి అనుకున్నా వాటిని ఇంప్లిమెంట్ చేయటానికి కొన్నిసార్లు మనసు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే సక్సెస్ అవుతుందో అవ్వదో? ఎందుకు మనం రిస్క్ తీసుకోవటం? ఈవెన్ ఇప్పటివరకు మనం చాలా ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేసాం. ఈవెన్ ఈ ప్రణాళికను మనం ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఏమన్నా నెగెటివ్ రిజల్ట్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి, సో, మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవడం, వద్దులే ఈ ప్లాన్‌ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే బావుంటుంది అనేటువంటిది ఈవెన్ ఇంప్లిమెంట్ చేసేటువంటి సిట్యుయేషన్ వరకు వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేయటం. సో, ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్‌లో ఉన్నారు అని చెప్పేసి, సో, యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. బట్ యూనివర్స్ చెప్తూ ఉంది, సో, మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదండి. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, సో, ఎక్కడ కూడా హార్డ్ వర్క్‌ని మీరు ఆపొద్దు. ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరేదైతే విషయాలు మీ పర్సన్‌కి చెప్పాలి అని అనుకుంటున్నారో, ఖచ్చితంగా అవన్నీ గూడా చెప్పేటువంటి క్షణం అయితే రాబోతూ ఉంది. మీరేదైతే రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అని అనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా రిలేషన్‌ని మీరు స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి, సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, చాలా డ్రీమ్స్ అయితే మనసులో ఉన్నాయి. చాలా కోరికలైతే మనసులో ఉన్నాయి. ఒక ఎయిమ్ అయితే మనసులో ఉంది. ఒక లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి ప్రయత్నంతోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు. ఈవెన్ చెప్పాలంటే ఒక ఒంటరి పోరాటం అనేది చేస్తూ ఉన్నారు. సో, మీ పర్సన్‌తో చాలా విషయాలు మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని సాడ్ మూమెంట్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మీరు మీ పర్సన్ తోటి సో, షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా మీరేదైతే సో, ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో రిలేషన్‌కి సంబంధించి, లేదు లైఫ్‌లో ఫైనాన్షియల్‌గా ఇలా ఉండాలి, ఇలా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సో, అవన్నీ కూడా మీ పర్సన్ తోటి మీరు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి, సో, ఖచ్చితంగా ఆలోచన అయితే ఉందండి. సో, ఖచ్చితంగా ఒక ఎయిమ్ అయితే మనసులో ఉంది. ఇవన్నీ కూడా షేర్ చేసుకొని ఒక మంచి టీమ్ వర్క్ తోటి, ఒక మంచి కొలాబరేషన్ తోటి మనం సక్సెస్ వైపు వెళ్ళాలి. సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఒక మనసులో డ్రీమ్స్ అయితే ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఆ పోరాటం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ ఎయ్యట్లేదు. చాలా ఫాస్ట్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. చాలా ఫాస్ట్‌గా ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోటి ముందుకెళ్తూ ఉన్నారు. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి. అండ్ ఖచ్చితంగా ఆ టైం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి. మనం షేర్ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఎప్పుడు షేర్ చేసుకోవాలి, కరెక్ట్ టైం వస్తుందా రాదా అనేటువంటి ఒక మంచి సమయం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి అండ్ టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. కొన్ని సార్లు కొంత వర్రీ అవ్వటం, మనం ఈ రీడింగ్‌లో చెప్పుకున్నామండి. ఫైనాన్షియల్‌గా కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయడం. సో, అవసరమైన టయానికి మనీ చేతిలో లేకపోవడం. సో, ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఈవెన్ హెల్ప్ చేసినా ఒక హోప్‌లెస్ అవ్వటం. అంటే నమ్మకం పోవడం. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? కెరియర్ ఎలా ఉంటుంది? మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. తగిన ప్రతిఫలం లేదు. వస్తుందా? రాదా? సో, ఎలా ఉంటుంది? అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కొంత వర్రీ అవ్వటం. ఫైనాన్షియల్‌గా బావుండాలి. ఫైనాన్షియల్‌గా అని చెప్పేసి వర్క్ చేయడం. సో, రిలేషన్ ఎలా ఉంటుంది? రిలేషన్ ముందుకెళ్తుందా? వెళ్ళదా? అని చెప్పి కొన్నిసార్లు మనం కొంత ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళడం. సో, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. బట్ ఇవి కూడా మీరు మీ పర్సన్ తోటి చెప్పాలని అనుకుంటున్నారు. ఫైనాన్షియల్‌గా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారో, ఈవెన్ ఫైనాన్షియల్‌గా
ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్స్ వచ్చిన వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మీరు మీ పర్సన్ తోటి షేర్ చేసుకోవాలి. మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఫైనల్‌గా యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా రిలేషన్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ కూడా తగ్గిపోవాలి. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా జరగటానికి సో మీరేదైతే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ సరైన సమయం అనేది రాబోతూ ఉంది. సో అత్యంత చేరువలోనే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. అండ్ ఒక కొలాబరేషన్ అనేది ఉండబోతూ ఉంది. ఒక హ్యాపీనెస్ మీరేదైతే హ్యాపీ డేస్ కోరుకుంటూ ఉన్నారో, అలాంటి హ్యాపీ డేస్ అనేవి రాబోతూ ఉన్నాయి మీ లైఫ్‌లోకి. ఒక ఆనందకరమైనటువంటి క్షణాలనేవి రాబోతూ ఉన్నాయి. మీరేదైతే ఇప్పటివరకు అప్ అండ్ డౌన్ ఫేస్ చేశారో, సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిట్యుయేషన్ రాబోతూ ఉంది. రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళటానికి గానీ, మీరేదైతే మీ పర్సన్ తోటి విషయాలు చెప్పాలనుకున్నారో, ఆ విషయాలన్నీ గూడా చెప్పేటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలనేయి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఒక మంచి కొలాబరేషన్ తోటి, ఒక మంచి టీమ్ వర్క్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. సో, ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మీ యొక్క ఫ్రెండ్స్ గాని, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గాని, హెల్ప్ గాని ఉండబోతుంది. మరీ ముఖ్యంగా మీరు ఏదైతే ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వాలనుకుంటున్నారో, ఫైనాన్షియల్‌గా బావుండాలని కోరుకుంటూ ఉన్నారో, సో, ఫైనాన్షియల్‌గా కూడా సో, మీరు స్ట్రెంథెన్ అవ్వటానికి గాని, ఫైనాన్షియల్‌గా మీ ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్. మీ పర్సన్ మీతో సో, చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా అని చెప్పేసి అనే టాపిక్‌కి సంబంధించి ఈరోజు మనమైతే లాంగ్ రీడ్ చేయడం జరిగింది. సో, ఫ్రెండ్స్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్‌గా ఉన్నాయండి. మర్చిపోవద్దండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్‌పై ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బావుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.